పశ్చిమ గోదావరి జిల్లాలో సూదిరాయిళ్ల కలకలం రేపుతున్నారు. మహిళలే టార్గెట్ గా మత్తు ఇంజెక్షన్లతో విరుచుకుపడుతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలపై ఇంజెక్షన్లు చేస్తూ పరారవుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి గౌరనమూడిలో నాగకుమారి అనే మహిళ ముగ్గు వేస్తుండగా బైక్ పై ముసుగు వేసుకుని వచ్చిన ఓ ఆగంతకుడు ఇంజెక్షన్ చేసి పరారయ్యాడు. దీంతో వెంటనే నాగకుమారి కుప్పకూలిపోయింది. స్పృహ కోల్పోయిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. చేస్తున్నానండి లోపల ఎవరు బండి స్పీడ్గా వచ్చారండి. వచ్చిన ఆయన వెనక నుంచి ఏదో ఇలా నన్ను కొట్టినట్టు అనిపించిందండి. అనేసి నేను ఉలిక్కిపడ్డాను. అని చూసేటప్పటికల్లా ఏదో గుచ్చినట్టు అనిపించింది. ఆయన బండి మీద స్పీడ్గా వెళ్ళిపోయాడు. నేను వెనక్కి తిరిగి నేను అలా అన్నప్పుడు ఇలా వెనక్కి తిరిగి చూసేటండి గ్యాప్ ఉంది. మనిషి అయితే నాకు సరిగా ఏమీ తెలియలేదు. 2 రోజుల క్రితం ఉండి మండలం ఎండగండిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఆగంతకుడు బైక్ పై వచ్చి నడుచుకుంటూ వెళుతున్న 2 విద్యార్థినులకు ఇంజెక్షన్ చేశాడు. వెంటనే భయంతో కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు దుండగుడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన విద్యార్థినులను స్థానికులు భీమవరం ఆసుపత్రికి తరలించి చికిత్సనందించడంతో ప్రాణాపాయం తప్పింది. కిడ్నాప్ కోసమా లేక మరేదైనా కారణాలతో ఇంజెక్షన్లు వేస్తున్నారా అన్నది అనుమానాస్పదంగా మారింది. కాదు నువ్వు వెళ్ళిపోకూడదు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ తరహా ఘటనలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు ఉండి పరిసర గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ ఇంజెక్షన్లు ఎందుకు వేస్తున్నారో ఎవరు చేస్తున్నారో తెలియక జనం నానా హైరాణ పడిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ వరుస సంఘటనలు పోలీసులకు సవాల్గా మారాయి. జిల్లాలోనే గత 3 రోజుల్లో 6 మహిళలపై దాడి చేయటం కలకలం రేపుతోంది. ఈ 2 ఘటనలు ఒకే తరహా ఉన్నాయని, దాడికి పాల్పడింది ఒకడే కావచ్చునన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆగంతకుల్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలపై సిరంజి దాడులకు పాల్పడుతున్నాడనే అనుమానంతో మొగల్తూరులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మళ్ళీ సిరంజి దాడులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? ఈ రోజు ఈ ఎండగంటి తరహాలో శనివారం నుంచి జరుగుతున్నటువంటి తరహాలో ఈ రోజు ఉదయం కూడా ఒక మహిళా కండక్టర్ పైన కూడా ఆవిడ ఉదయం వాటిల్లో ముగ్గు వేసిన సమయంలో వెనక నుంచి వచ్చి అతను ఇంజెక్షన్ చేయడంతో ఆవిడ అరుపులు కేకలు వేసింది. ఆ సమయంలో స్థానికులు అతను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను ఒక బైక్ పైన షైన్ బైక్ పైన బ్లూ కలర్ క్యాప్ పెట్టుకుని పారిపోతున్నట్టుగా గుర్తించారు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే మరో 2 మహిళల పైన కూడా అతను సిరంజితో దాడి చేశాడు. అసలు ఇది ఎందుకు చేస్తున్నారు అనేది పోలీసులకి నిజంగా ఒక సవాల్గా మారింది. కిడ్నాప్ల కోసం చేసే వాళ్ళు అయితే ఒక ముఠాగా వస్తారు, కానీ ఇతను చేసేటటువంటి చర్యలు ఒక సైకో తరహాలో వాళ్ళకి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మొగల్తూరు మండలంలోని ఓ మెడికల్ షాప్ వద్ద కొన్ని సిరంజిలు కొంటున్నటువంటి వ్యక్తిని గుర్తించినటువంటి పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సంఘటన చేస్తున్నది ఒక వ్యక్తి అని మాత్రం నిర్ధారించలేకపోతున్నారు. ఎందుకంటే అతన్ని అదుపులోకి తీసుకున్న మరికొద్ది సేపట్లోనే అత్తిల్లో కూడా మరో మహిళపై ఇటువంటి దాడి జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే ఇది నిజంగా ఒక సవాల్గా మారింది. ప్రస్తుతం అదుపులో ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి సమాచారం ఇస్తారనేది కొంచెం తెలియాల్సి ఉంది. ఎందుకంటే అతను ఆ బైక్ పైన వెళ్తూ ఓన్లీ అంటే ఒక ఏజ్ మహిళలనే కాదు, వృద్ధులు అలాగే మహిళలు చిన్నారులు కూడా ఇంతకుముందు 7వ తరగతి విద్యార్థి అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఈ రోజు ఉదయం ఏమో ఒక మహిళా కండక్టర్ పైన కూడా ఇలా దాడులు చేయడం అనేది ఏ తరహాలో తీసుకోవాలో పోలీసులకు ఇక్కడ అర్థం కానటువంటి పరిస్థితి. కిడ్నాప్ల కోసమా లేకపోతే ఒక సైకో తరహాలోనా అనేది పోలీసులు అతని ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. కానీ ఉన్నది మాత్రం ఒక వ్యక్తి మాత్రం కాదు, మరో వ్యక్తి కూడా. ఎందుకంటే ఈ మొగల్తూరు మండలంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగానే అత్తిల్లో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో మొత్తం ఇది ఒక గ్రూప్ గా ఇటువంటి చర్యలు చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు పూర్తిగా దృష్టి పెట్టారు. అతను ఇచ్చే సమాచారం పైన మిగిలిన ఇంకెవరు ఉన్నారు అనేది దానిపైన కూడా ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ మళ్ళీ.